100 కిలోల ఆడిక్స్ తీసుకొచ్చి మన 40 మంది జవాన్లు చంపేస్తే మనం ఏం చేయలేము అసలు. ఓడిపోవడం అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చరిత్రలోనే లేదు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే వరుణ్ తేజ్ అన్న నటించిన న్యూ మూవీ ఆపరేషన్ వ్యాలంటైన్. మరి ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ ఈరోజు చాలా గ్రాండ్గా రిలీజ్ అయింది. మరి మూవీ ఎలా ఉంది, బాగుందా లేదా, మరి మూవీకి వెళ్ళాలా వద్దనుకుంటున్నారా? అయితే ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ ఫుల్ రివ్యూ చూశాక మూవీకి వెళ్ళాలా వద్దని మీకే ఒక క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్. వీడియో కొద్దిగా ఆలస్యంగా వచ్చినందుకు ఏమనుకోవద్దు. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ రివ్యూ చూద్దాం. ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే నచ్చింది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. ముఖ్యంగా ఆ క్లైమాక్స్ అరగంట పీక్స్లో ఉంది, నాకు బాగా నచ్చింది క్లైమాక్స్ మాత్రం. అండ్ సాంగ్స్ గురించి మాట్లాడుకోవాలి. వందే మాత్రం అనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చే సాంగ్ చాలా బాగుంది. అంటే సాంగ్స్ పక్కన పెడితే ఆ సినిమాటోగ్రఫీ, ఆ విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. అండ్ వరుణ్ తేజ్ అన్న యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగా నటించాడు ఈ మూవీతో. ఇక ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ స్టోరీ విషయానికి వస్తే ఇది ఒక రియల్ లైఫ్ స్టోరీ అని ప్రతి ఒక్కరు తెలుసు. 2019 ఫిబ్రవరి 14వ తారీఖున మన 40 మంది జవాన్లు చంపడం జరిగింది. అక్కడ నుంచి మూవీని స్టార్ట్ చేశారు. అండ్ మూవీ క్లైమాక్స్ వరకు నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లారు. చాలా అంటే చాలా బాగుంది. అక్కడక్కడ కొద్దిగా మూవీ అనేది స్లో అవుతుంది అండ్ మళ్ళీ ఒక్కసారిగా జుజ్జన్ లెగుస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంటర్వ్యూలు కూడా మంచిగా ఇంటర్వ్యూలు పడింది. ఆపరేషన్ వ్యాలంటైన్ అంటే ఏంటి అనేది మనకి మూవీలో చూపించారు. ఇక వరుణ్ తేజ్ అన్న ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ గురించి మాట్లాడుకుంటే స్పై బ్యాక్ డ్రాప్ మూవీస్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ మూవీ కూడా నచ్చుతుంది. ఖచ్చితంగా మూవీకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్, బాగుంది మూవీ మాత్రం. మనం చేయబోయే మిషన్ పేరు ఆపరేషన్ వ్యాలంటైన్. ఒక్క హిందుస్థానీ కూడా తిరిగి వెళ్ళడానికి వీలేదు.